అధికారం కోసం స్వప్రయోజనాల కోసం పార్టీ మారే వారికి ఎంత విధేయత ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. పైగా ఆకర్ష్ ప్రయోగించి బెదిరించి కేసులతో భయపెట్టి పార్టీలో చేర్పించుకుంటే చెప్పాల్సిన పనిలేదు. ఫిరాయింపులతో ఎంతో నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ ఫిరాయింపులు ప్రోత్సహించి తీవ్రంగా నష్టపోతోంది. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో ఎవ్వరూ సంతృప్తిగా లేరు. కొంతమంది బహిరంగంగానే కాంగ్రెస్ పరువు తీస్తున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దాదాపుగా తిరుగుబాటు చేసేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఏంటి, ఇంకెవరైతే ఏంటి, హైదరాబాద్ ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా తాను ఉంటానని ప్రకటించారు. తాను ఖైరతాబాద్కే పరిమితం కాదని అంటున్నారు. హైదరాబాద్లో ఒక్క సీటు కాంగ్రెస్కు రాలేదని, అలాంటి పరిస్థితుల్లో ప్రజల నమ్మకాన్ని పెంచుకోవాలి కానీ మొత్తం నాశనం చేసుకునేలా చేస్తే ఎలా అని ఆయన బాధపడుతున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి ఆ పార్టీలో ఉన్నానో లేదో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆయన చింతల్ బస్తీలో కూల్చివేతల్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో ఆయన ఇక కాంగ్రెస్లో ఇమడరని అర్థమైపోయింది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన సికింద్రాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. హైడ్రా విషయంలో మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు. హైడ్రా కారణంగా ప్రజలకు నష్టం జరుగుతోందని, గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, హైదరాబాద్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాలేదని అంటున్నారు. మన మీద ప్రజలకు నమ్మకం లేదని, ఇప్పుడైనా దానిని పెంచుకోవాలని ముఖ్యమంత్రికి సలహాలిస్తున్నారు. కూల్చివేతలు అనేది ఎప్పుడే కానీ నేను చూస్తూ ఉన్నాను. కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవనాధారం అదే. వాడు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. అందుకని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. అయితే ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ నుంచి అంతర్గత హెచ్చరికలు వచ్చినా కొంతకాలం సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ తన వాయిస్ రైజ్ చేస్తున్నారు. దీంతో దానమిక కాంగ్రెస్తో తాడోపేడో తేల్చుకునే ఉద్దేశంలో ఉన్నారని అర్థమైపోతోంది. అలాగే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్లో చేరాను కానీ తన గుండెల్లో కేసీఆర్ ఉంటారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ ఆయన బీఆర్ఎస్ ప్రతినిధిగానే వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు సరికదా. కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు వినొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మూడోసారి గెలిచిన మహిపాల్ రెడ్డికి పటాన్చెరు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే ఎంత పవర్ఫుల్లో తెలుసు. పైగా పాత కేసులు చాలా ఉన్నాయి. అందుకే ఆయన పార్టీ మారిపోయారు. ఇప్పటికీ ఆయన కేసీఆర్ ఫోటో నా ఇంట్లో పెట్టుకుంటే, రేవంత్ ఫోటో పెట్టుకుంటా లేకపోతే లేదు నా ఇష్టమని మీడియా ముందే చెబుతున్నారు. ఆయన తీరుతో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి అలసిపోయిన నేతలు ఉసూరుమంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కాట్ శ్రీనివాస్ గౌడ్ 7,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ నీలం మధు బీఎస్పీ తరపున పోటీ చేయడంతో 40,000 ఓట్లు చీలిపోయాయి. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి గందరగోళంలో పడింది. వీరు మాత్రమే కాదు, ఫిరాయించిన వారిలో చాలా మంది సైలెంట్గా ఉంటున్నారు. కొంతమంది బయటకు వచ్చి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఫిరాయింపుల నుంచి పాఠాలు నేర్చుకొని కాంగ్రెస్కు గుణపాఠాలు నేర్పుతున్నారని అనుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV ఛానల్.